Hi everyone, my name is Sri Lakshmi Lavanya, working as a maths lecturer in CRIT College for Women Eluru. I am here to discuss Real Analysis Unit 5, Riemann Integration, Part 7. In this video we discuss Fundamental Theorem of Integral Calculus and Exercise 6D problems. Fundamental theorem of integral calculus statement చూడండి. If f belongs to R of closed interval a comma b and phi is a primitive of function f, then integral a to b f of x into dx is equal to phi of b minus phi of a. మనకి గివెన్ కండిషన్స్ ఏంటి? f belongs to R of closed interval a comma b అండ్ phi అనే ఫంక్షన్ ప్రిమిటివ్ ఆఫ్ ఫంక్షన్ f. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ? ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x ఇంటూ dx ఇస్ ఈక్వల్ టు phi ఆఫ్ b మైనస్ phi ఆఫ్ a అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా? ప్రూఫ్ చూడండి. సిన్స్ గివెన్ కండిషన్ ఏంటి మనకి? phi ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ఫంక్షన్ f ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b. phi అనే ఫంక్షన్ ప్రిమిటివ్ ఆఫ్ ఫంక్షన్ f. From the definition నుంచి కండిషన్ ఏంటి? phi dash of x is equal to f of x for all x belongs to closed interval a comma b. దీన్ని మనం ఈక్వేషన్ 1 గా తీసుకుంటున్నాము. ఓకేనా? అండ్ ఇంకా గివెన్ కండిషన్ ఏంటి మనకి? f belongs to R of closed interval a comma b. f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ ఆన్ closed interval a comma b for the partition p of closed interval a comma b. p అనే పార్టీషన్ ఎలా తీసుకుంటున్నాము? దట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ a is equal to x0 comma x1 comma and so on xn is equal to b గా తీసుకుంటున్నాము. అండ్ కండిషన్ ఏంటి? xr minus 1 is less than or equal to zeta r is less than or equal to xr. zeta r అనే ఎలిమెంట్ rth సబ్ ఇంటర్వల్ లో ఒక ఎలిమెంట్. ఓకేనా? r is equal to 1 comma 2 and so on n. From another definition of Riemann integrable definition కింద ఒక నోట్ పాయింట్ నుంచి f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అయితే కనుక కండిషన్ ఇదేగా. సో నోట్ పాయింట్ నుంచి కండిషన్ రాసుకుంటున్నాం. సో వీ హ్యావ్ లిమిట్ నార్మ్ p tends to 0 summation r is equal to 1 to n f of zeta r into delta r is equal to integral a to b f of x into dx. దీన్ని మనం ఈక్వేషన్ 2 గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి phi dash of x is equal to f of x అంటే phi అనే ఫంక్షన్ కి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయిందిగా, అప్పుడు phi అనే ఫంక్షన్ డిరైవబుల్ అవుతుందిగా. సో phi ఈజ్ డిరైవబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b. మనకి ప్రీవియస్ థీరం నుంచి ఒక ఫంక్షన్ అనేది డిరైవబుల్ అయితే ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ కూడా అవుతుందిగా. సో ఇక్కడ phi అనే ఫంక్షన్ డిరైవబుల్ అంది అంటే phi అనే ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందిగా. సో phi ఈజ్ డిరైవబుల్ అండ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b. ఇక్కడ మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b ని మనం సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేస్తున్నాము. అప్పుడు ప్రతి సబ్ ఇంటర్వెల్ దగ్గర కూడా phi అనే ఫంక్షన్ డిరైవబుల్ అవుతుంది అండ్ కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ మనం rth సబ్ ఇంటర్వెల్ దగ్గర phi అనే ఫంక్షన్ కంటిన్యూస్ అండ్ డిరైవబుల్ అని చెప్పి తీసుకుంటున్నాము. సో phi ఈజ్ కంటిన్యూస్ అండ్ డిరైవబుల్ ఆన్ closed interval xr minus 1 comma xr and r is equal to 1 comma 2 and so on n. Okay, therefore by Lagrange's mean value theorem, Lagrange's mean value theorem statement ఏంటి? f అనే ఫంక్షన్ కంటిన్యూస్ అండ్ డిరైవబుల్ అయితే గనక కండిషన్ ఏంటి మనకి అక్కడ? f of b minus f of a is equal to b minus a into f dash of c. ఇక్కడ మనకి f ప్లేస్ లో ఫంక్షన్ phi ఉంది అండ్ ab వాల్యూస్ ఏంటి? xr మైనస్ 1 కామా xr అండ్ c ప్లేస్ లో మనం zeta r ని తీసుకుంటున్నాము. సబ్స్టిట్యూట్ చేసి రాస్తే phi of xr minus 1 is equal to xr minus 1 into phi dash of zeta r. For zeta r belongs to open interval xr minus 1 comma xr. ఇక్కడ r values r is equal to 1 comma 2 and so on n. ఓకేనా? ఇక్కడ చూడండి xr minus 1
xr minus 1 అనేది దేని యొక్క ఫార్ములా, డెల్టా ఆర్ యొక్క ఫార్ములానేగా. సో దీని ప్లేస్ లో మనం డెల్టా ఆర్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అండ్ బోత్ సైడ్స్ కూడా మనం సమ్మేషన్ r is equal to 1 to n ని అప్లై చేస్తున్నాము. therefore summation r is equal to 1 to n phi of xr minus phi of xr minus 1 is equal to summation r is equal to 1 to n phi dash of zeta r into delta r. మనకి ఈక్వేషన్ 1 ఏంటి, phi dash of x is equal to f of x. x ప్లేస్ లో మనకి ఇక్కడ zeta r ఉంది. సో ఈక్వేషన్ 1 నుంచి phi dash of zeta r వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది, f of zeta r కి ఈక్వల్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాము. దట్ ఈక్వల్ టు సమ్మేషన్ r is equal to 1 to n f of zeta r into delta r. ఇక్కడ ఈ సమ్మేషన్ ని స్ప్లిట్ చేసి రాస్తున్నాము. ఓకేనా. ఫస్ట్ r ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే phi of x1 minus phi of x0 ప్లస్ r ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే phi of x2 minus phi of x1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ r ప్లేస్ లో n ని సబ్స్టిట్యూట్ చేస్తే phi of xn minus phi of xn minus 1 is equal to summation r is equal to 1 to n f of zeta r into delta r. ఇక్కడ చూడండి phi of x1 వాల్యూ అండ్ మైనస్ phi of x1 వాల్యూ మనకి టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అవగా రిమైనింగ్ ఇక్కడ ఏ టర్మ్స్ మిగులుతాయి, దట్ ఇంప్లైస్ phi of xn minus phi of x0 that equal to summation r is equal to 1 to n f of zeta r into delta r. ఈ ఈక్వేషన్ కి బోత్ సైడ్స్ మనం లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 ని అప్లై చేస్తున్నాము. therefore లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 phi of xn minus phi of x0 is equal to limit norm p tends to 0 summation r is equal to 1 to n f of zeta r into delta r. ఇక్కడ మనకి xn వాల్యూ ఎంతకి ఈక్వల్, b కి ఈక్వల్ అండ్ x0 వాల్యూ a కి ఈక్వల్. సో లిమిట్ నార్మ్ p tends to 0 phi of b minus phi of a. phi of b వాల్యూ అండ్ phi of a వాల్యూ రెండు కాన్స్టెంట్సే కాబట్టి లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 phi of b మైనస్ phi of a వాల్యూ ఎంత అవుతుంది, phi of b మైనస్ phi of a నే అవుతుంది. దట్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఈక్వేషన్ 2 నుంచి వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది, ఇంటిగ్రల్ a to b f of x dx కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఏం కండిషన్ వచ్చింది మనకి ఇక్కడ, phi of b minus phi of a is equal to integral a to b f of x dx. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేగా. Exercise 6D problems. First problem, show that integral a to b x power n into dx is equal to 1 divided by n plus 1 into b power n plus 1 minus a power n plus 1 where n belongs to natural numbers. ఇక్కడ చూపించమని కండిషన్ ఏంటి, ఇంటిగ్రల్ a to b x power n into dx is equal to 1 divided by n plus 1 into b power n plus 1 minus a power n plus 1 అనే కండిషన్ ని చూపించాలి. ఇక్కడ సొల్యూషన్, ఇక్కడ x పవర్ n ని మనం f of x గా కన్సిడర్ చేసుకుంటున్నాం. సో కన్సిడర్ f of x is equal to x power n. n belongs to natural numbers. ఇక్కడ ప్రీవియస్ థీరమ్స్ నుంచి x పవర్ n అనే ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది కాబట్టి సో f of x is continuous on closed interval a comma b. మనకు ఒక నోట్ పాయింట్ తెలుసు, f is continuous on closed interval a comma b అయితే f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అవుతుంది on closed interval a comma b. సో f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అయింది కాబట్టి దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ a to b x పవర్ n into dx exist అండ్ phi of x అనే ఫంక్షన్ ని కన్సిడర్ చేసుకుంటున్నాము. కన్సిడర్ phi of x is equal to x పవర్ n plus 1 divided by n plus 1 గా తీసుకున్నాము. దీనికి బోత్ సైడ్స్ డెరివేటివ్ అప్లై చేస్తే phi dash of x is equal to ఇక్కడ డినామినేటర్ లో n plus 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 1 by n plus 1 ఇంటూ మనకి x పవర్ n కి డెరివేటివ్ ఏంటి n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో n ప్లేస్ లో ఇక్కడ n plus 1 ఉంది. సో n plus 1 ఇంటూ x పవర్ n plus 1 మైనస్ 1. ఇక్కడ పవర్ లో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే x పవర్ n వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు
1 divided by n plus 1 into n plus 1 into x power n. ఇక న్యూమరేటర్ లో n plus 1 and denominator లో n plus 1 cancel అయితే that is equal to x power n. x power n అనే దేని యొక్క వాల్యూ f of x యొక్క వాల్యూనేగా. సో 5 dash of x is equal to f of x అయింది. ఫ్రమ్ ద డెఫినిషన్ నుంచి 5 అనేది ప్రిమిటివ్ నేగా అయ్యేది ఆఫ్ f. Therefore 5 is primitive of function f on closed interval a comma b. ఇక్కడ చూడండి మనకి f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అయింది అండ్ 5 is primitive of f అయింది. బై ఫండమెంటల్ థీరం నుంచి కండిషన్ ఏం రాసుకోవచ్చు. therefore by fundamental theorem integral a to b f of x into dx is equal to phi of b minus phi of a. ఓకేనా. ఇంటిగ్రల్ a to b f of x dx is equal to మనకి ఇక్కడ phi of x వాల్యూ ఎంత x పవర్ n plus 1 డివైడెడ్ బై n plus 1. x ప్లేస్ లో b సబ్స్టిట్యూట్ చేస్తే మనకి phi of b వాల్యూ వస్తుంది అండ్ x ప్లేస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే phi of a వాల్యూ వస్తుంది. సో phi of b వాల్యూ ఎంత అయింది దట్ ఈక్వల్ టు b పవర్ n plus 1 డివైడెడ్ బై n plus 1 మైనస్ phi of a వాల్యూ ఎంత అవుతుంది a పవర్ n plus 1 డివైడెడ్ బై n plus 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఈ టూ టర్మ్స్ లో డినామినేటర్ లో n plus 1 అనేది కామన్ ఉంది. సో కామన్ తీసి రాస్తే దట్ ఈక్వల్ టు 1 divided by n plus 1 into b power n plus 1 minus a power n plus 1. So integral a to b x power n into dx is equal to 1 divided by n plus 1 into b power n plus 1 minus a power n plus 1. చూపించవలసిన కండిషన్ ఇదేగా. Next problem, show that integral a to b sin x into dx is equal to cos a minus cos b. చూపించాల్సిన కండిషన్ ఇది. సొల్యూషన్, ఇక్కడ sin x ని మనం f of x గా తీసుకుంటున్నాం. let f of x is equal to sin x. మనకి sin x ఫంక్షన్స్ cos ఫంక్షన్స్ అనేవి కంటిన్యూస్ అవుతాయి కాబట్టి f of x is continuous on closed interval a comma b. మనకు ఒక నోట్ పాయింట్ తెలుసు, f is continuous on closed interval a comma b అయితే కనుక f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b అవుతుంది. సో f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అయింది కాబట్టి దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ a to b sin x into dx ఎగ్జిస్ట్ అండ్ phi of x అనే ఫంక్షన్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం. కన్సిడర్ phi of x is equal to minus cos x. దీనికి బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తున్నాం. సో phi dash of x is equal to minus into cos x కి డెరివేటివ్ ఎంత మైనస్ sin x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దట్ ఈక్వల్ టు sin x. sin x అనేది దేని యొక్క వాల్యూ f of x యొక్క వాల్యూ. సో ఇక్కడ phi dash of x is equal to f of x అయింది. ఫ్రమ్ ద డెఫినిషన్ నుంచి ఏం చెప్పొచ్చు, phi is primitive of function f on closed interval a comma b. ఇక్కడ f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అయింది అండ్ phi is primitive of function f అయింది కాబట్టి therefore by fundamental theorem integral a to b f of x into dx is equal to phi of b minus phi of a. ఇక్కడ మనకి phi of x ఫంక్షన్ ఏంటి మైనస్ cos x కాబట్టి x ప్లేస్ లో b ని సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ cos b మైనస్ అండ్ x ప్లేస్ లో a ని సబ్స్టిట్యూట్ చేస్తే phi of x వాల్యూలో మైనస్ cos a వస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ cos b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ cos a దాన్ని ఎలా రాసుకుంటాం దట్ ఈక్వల్ టు cos a minus cos b. So integral a to b sin x into dx is equal to cos a minus cos b. చూపించాల్సిన కండిషన్ ఇదేగా. నెక్స్ట్ ప్రాబ్లం, prove that f of x is equal to step x is integrable on closed interval 0, 3 and integral 0 to 3 step x into dx is equal to 3. ఇక్కడ మనకి గివెన్ కండిషన్స్ ఏంటి, f of x is equal to step x. మనం ఏం ప్రూవ్ చేయాలి, f of x అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 3 గా ప్రూవ్ చేయాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి ప్రూవ్ చేయాల్సింది, ఇంటిగ్రల్ 0 to 3 స్టెప్ x ఇంటూ dx is equal to 3 అని చెప్పి ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూడండి, లెట్ స్టెప్ x is equal to స్టెప్ x ని మనం ఎలా తీసుకుంటున్నాము, ద గ్రేటెస్ట్ ఇంటీజర్ గా తీసుకుంటున్నాం బట్ నాట్ గ్రేటర్ దాన్ x. x వాల్యూ కన్నా అది గ్రేటర్ వాల్యూ కాదు అని చెప్పి తీసుకుంటున్నాము.
Since x belongs to closed interval 0, 3, x అనే వాల్యూ బిట్వీన్ 0 కి 3 కి మిడిల్ లోనేగా ఉండేది. సో x belongs to closed interval 0, 3 అయినప్పుడు f of x is equal to step x అనే ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది. సో f of x is bounded on closed interval 0, 3. We know that మనకి ప్రీవియస్ థీరమ్స్ నుంచి f of x is equal to step x ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూటీ అవుతుంది at points x is equal to 1, 2 దగ్గర f of x is equal to step x అనే ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుంది. సో ఇక్కడ f of x అనే ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్ అయింది అండ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర 1, 2 పాయింట్స్ దగ్గరేగా. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఏగా ఇవి. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర f of x అనే ఫంక్షన్ డిస్కంటిన్యూటీ అయింది. Therefore f of x is equal to step x is bounded and has a finite number of points of discontinuity. మనకు ఒక నోట్ పాయింట్ తెలుసు, సమ్ క్లాసెస్ ఆఫ్ బౌండెడ్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ దగ్గర నుంచి f of x అనే ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్ అయ్యి అండ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర డిస్కంటిన్యూటీ అయితే గనక ఆ ఫంక్షన్ అనేది ఇంటిగ్రబుల్ అవుతుందని చెప్తాము. Therefore f is integrable on closed interval 0, 3. ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఫస్ట్ కండిషన్ ఇదేగా. నెక్స్ట్ we have f of x అనే ఫంక్షన్ మనకి ఏంటి, స్టెప్ x అనే ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 3 దగ్గర. ఆ ఇంటర్వల్ 0 కి 3 కి మధ్యలో వాల్యూస్ లో f of x అనే ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఫర్ సపోజ్ x అనే వాల్యూ 0 కి 1 కి మిడిల్ లో ఉంటే, ఫర్ సపోజ్ x అనే వాల్యూని 0.5 గా తీసుకుంటున్నాం. అప్పుడు స్టెప్ 0.5 వాల్యూ ఎంత అవుతుంది, దట్ ఈక్వల్ టు 0. సో x వాల్యూ 0 కి 1 కి మిడిల్ లో ఉన్నప్పుడు f of x వాల్యూ అనేది 0 కి ఈక్వల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ x వాల్యూ బిట్వీన్ 1 కి 2 కి మిడిల్ లో ఉంటే గనక, ఫర్ సపోజ్ x వాల్యూని మనం 1.7 కింద తీసుకుంటే, స్టెప్ 1.7 అంటే వాల్యూ ఎంత, 1. సో x వాల్యూ అనేది 1 కి 2 కి మిడిల్ లో ఉన్నప్పుడు f of x వాల్యూ అనేది 1 కి ఈక్వల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 కి 3 కి మిడిల్ లో ఉన్నప్పుడు x వాల్యూ, ఫర్ సపోజ్ x వాల్యూని మనం 2.8 కింద తీసుకుంటున్నాం అనుకోండి, స్టెప్ x is equal to స్టెప్ 2.8. 2.8 వాల్యూ ఎంత అవుతుంది, 2 నే అవుతుంది. సో 2 కి 3 కి మిడిల్ లో ఉన్నప్పుడు x వాల్యూ అనేది 2 కి ఈక్వల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ x is equal to 3 అయినప్పుడు స్టెప్ x is equal to స్టెప్ 3. స్టెప్ 3 వాల్యూ ఏమవుతుంది, 3 నే అవుతుంది. సో x is equal to 3 అయినప్పుడు f of x అనే ఫంక్షన్ వాల్యూ 3 కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. నౌ ఇంటిగ్రల్ 0 to 3 f of x dx is equal to, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 3 ని మనం 3 ఇంటిగ్రల్స్ గా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాము. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 f of x dx ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 f of x dx ప్లస్ ఇంటిగ్రల్ 2 to 3 f of x dx. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 0 to 1 అంటే x వాల్యూ 0 కి 1 కి మిడిల్ లో ఉన్నప్పుడు మనకి f of x వాల్యూ ఎంత, 0 నేగా. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 0 ఇంటూ dx ప్లస్ అండ్ ఇక్కడ ఇంటిగ్రల్ 1 to 2 1 కి 2 కి x వాల్యూ 1 కి 2 కి మిడిల్ లో ఉన్నప్పుడు x వాల్యూ f of x వాల్యూ ఎంత, 1. సో సబ్స్టిట్యూట్ చేసి రాస్తే ఇంటిగ్రల్ 1 to 2 1 ఇంటూ dx ప్లస్ అండ్ ఇక్కడ ఇంటిగ్రల్ 2 to 3 2 కి 3 కి మిడిల్ లో ఉన్నప్పుడు x వాల్యూ f of x ఫంక్షన్ వాల్యూ ఎంత, 2. సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం. ప్లస్ ఇంటిగ్రల్ 2 to 3 2 ఇంటూ dx అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇంటూ ఇక్కడ 0 ఇంటూ ఇంటిగ్రల్ చేస్తే వాల్యూ 0 నేగా అయ్యేది, 0 ప్లస్ ఇక్కడ 1 ఇంటూ dx, ఇక్కడ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత, x అప్ టు ద లిమిట్ 1 to 2 అండ్ ఇక్కడ 2 ఇంటూ dx ఉంది. 2ని బయటికి రాస్తే 2 ఇంటూ ఇంటిగ్రల్ 2 to 3 dx వస్తుంది. దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత, x అప్ టు ద లిమిట్ 2 to 3. అదే రాసుకున్నాం చూడండి. ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే దట్ ఈక్వల్ టు 2 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే 3 మైనస్ 2 వస్తుంది. 3 మైనస్ 2 అంటే వాల్యూ ఎంత, 1 అండ్ 2 మైనస్ 1 అంటే వాల్యూ 1. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఇంటిగ్రల్ 0 to 3 f of x ఇంటూ dx వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది, 3 కి ఈక్వల్ అయింది. f of x ఫంక్షన్ ఏంటి, స్టెప్ x. సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం. దేర్ఫోర్ ఇంటిగ్రల్ 0 to 3 స్టెప్ x ఇంటూ dx is equal to 3. ప్రూవ్ చేయాల్సిన దాంట్లో సెకండ్ కండిషన్ ఇదేగా. నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ ఇంటిగ్రల్ 0 to 1
1 divided by 1 plus x square into dx is equal to pi by 4. చూపించాల్సిన కండిషన్ ఇది. సొల్యూషన్ ఇక్కడ 1 by 1 plus x square ని మనం f of x గా తీసుకుంటున్నాము. లెట్ f of x is equal to 1 divided by 1 plus x square. ప్రీవియస్ నుంచి ఈ f of x అనే ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. సో f of x is continuous on closed interval 0, 1. మనకు ఒక నోట్ పాయింట్ తెలుసు, f is continuous on closed interval a, b అయితే గనక f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b గా చెప్తాము. ఇక్కడ f అనే ఫంక్షన్ కంటిన్యూస్ అయింది ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 1 కాబట్టి f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అవుతుంది ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 1. సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 0 to 1 divided by 1 plus x square into dx exist and phi of x అనే ఫంక్షన్ ని కన్సిడర్ చేసుకుంటున్నాము. కన్సిడర్ phi of x is equal to tan inverse x. దీనికి బోత్ సైడ్స్ డెరివేటివ్ అప్లై చేస్తే phi dash of x is equal to tan inverse x కి డెరివేటివ్ ఎంత 1 divided by 1 plus x square. ఈ వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ f of x కేగా. సో phi dash of x is equal to f of x. సో primitive of function f definition నుంచి ఏం చెప్పచ్చు, therefore phi is a primitive of function f on closed interval 0, 1 అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, f అనే ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అయింది అండ్ phi is a primitive of ఫంక్షన్ f అయింది కాబట్టి therefore by ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ నుంచి ఇంటిగ్రల్ a to b f of x into dx is equal to phi of b minus phi of a. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 1. దీంట్లో ఫస్ట్ వాల్యూ అనేది a కి తీసుకుంటాం అండ్ సెకండ్ వాల్యూ అనేది b అవుతుంది కాబట్టి సో ఇంటిగ్రల్ 0 to 1 divided by 1 plus x square into dx is equal to phi of 1 minus phi of 0. phi of x ఫంక్షన్ ఎంత మనకి tan inverse x, x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈక్వల్ టు tan inverse 1 మైనస్ అండ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే phi of x వాల్యూలో tan inverse 0. tan వాల్యూస్ లో మనకి 1 ఎప్పుడు వస్తుంది tan 45 degrees. అప్పుడు 45 degrees అంటే pi by 4 కింద రాసుకోవచ్చుగా, దట్ ఈస్ ఈక్వల్ టు pi by 4 మైనస్ అండ్ tan ఫంక్షన్స్ లో 0 ఎప్పుడు వస్తుంది tan 0 వాల్యూ 0 కాబట్టి మైనస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు pi by 4. సో ఇంటిగ్రల్ 0 to 1 divided by 1 plus x square into dx is equal to pi by 4. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేగా. అసైన్మెంట్ ప్రాబ్లమ్స్, ఇక్కడ ఈ 2 ప్రాబ్లమ్స్ ని మనం ఎక్సర్సైజ్ 6D ప్రాబ్లమ్స్ లో సాల్వ్ చేసిన మోడల్లో సాల్వ్ చేస్తాము. ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ని థీరం ని యూజ్ చేసుకుని ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రిఫర్ దీస్ బుక్స్. Thank you.